గీత నువ్వు వచ్చావుగా, ఇక నాకు ఆ గీతలతో పని లేదు. సరేలే తా. ఏమిటిది? కాఫీ సముద్రమా? గ్లాసు తెచ్చావే, ఒక పెద్ద పూజతో పట్టకపోయావా? ఇదంతా నేను తాగడానికేనా? కాదు, మన ఇద్దరికి 50-50. 50-50. థ్యాంక్ యూ మై లవ్లీ గీత. ఎంగి చేసిందే ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది, పానకంలా. లవ్ ఎక్కువైందేమో. తాగు. గీత, 1 ఎంత? 2. అది లెక్కల్లో. మన ప్రేమలో 1 కలిస్తే ఒక్కటి. ఎవరు మీ డాడీయా? మీటింగ్కి వెళ్ళాడుగా, ఇంకా అక్కడ కోస్తూనే ఉంటాడు, సోదరి మనులారా అది ఇదని. గీత, నువ్వు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో. ఎన్నాళ్ళని ఈ బాధ. అబ్బా, ప్రతిరోజు రాత్రి కలలో కాదు, మన పిల్లలు, అవర్ చిల్డ్రన్ కనిపించి ఏమంటున్నారో తెలుసా? అని అరుస్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? డాడీతో చెప్పమంటాను. డాడీయా? ఏ డాడీ? మా డాడీ. మీ డాడీతోనా? నాకు సిగ్గేస్తుంది గీత. నువ్వే 1 అడుగు ముందేసి ముద్దుగా అడిగేయకూడదు మీ నాన్నను. అదేం కుదరదు. 7 అడుగులు ముందుకు వెయ్యాలి, అందులో నువ్వే ముందు నడవాలి. ఇందులో మాత్రం లేడీస్ ఫస్ట్ కాదనమాట. ముందడుగు నాది. అవును, ప్రేమించడంలో కాదు, పోషించడంలో కూడా. చూడల్లుడు, పెళ్లి చేసుకోవడం ఏమంత ఘనకార్యం కాదు. పెళ్ళాన్ని సక్రమంగా పోషించాలి. అందుకే భరించేవాడు భర్త అన్నాడు. ముందు ఆ పని చేయి, తర్వాత పెళ్లి చేసుకో. మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే భరించడం ఒక లెక్క. అగరబత్తి శంకరయ్య. శంకరయ్య శంకరయ్య కాదు, శంకరయ్య. శంకరయ్య, కూర్చోండి. అన్ని మనం అనుకున్నట్లుగానే సక్రమంగా చేసి పెట్టావు. చాలా సంతోషం. రేపే పెళ్లి అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో శుభలేఖ. ఏమిటి శంకరయ్య, పెళ్లి పత్రిక హేటంలో కూడా పిసినారితనం చూపించినావు. చాటం చేస్తే ఏమవుతుంది? డబ్బు దండక తప్ప. ఇదే పెద్దదైంది అనుకుంటున్నా. ఏది డబ్బు? ఇదిగో 1000 తీసుకెళ్లి మున్సిపాలిటీ డబ్బాలో 1000. లక్ష్మణ్ అలా అనకూడదు సింగ్ బాయ్. అరే అగరబత్తి, 2000 ఇస్తానని 1000 ఇస్తావు. ఇదిగో 1000. ఇదిగో అబ్బాయి, అదిగో నీ బేట. నేనెప్పుడు మర్చిపోను సింగ్ బాయ్. సింగ్ బాయ్, ఉదర్ గర్ల్ కా? గర్ల్ గర్ల్. హరే శంకరయ్య, గర్ల్ అంటే అమ్మాయి. అమ్మాయి చెడిపోయాడా? సింగ్ బాయ్, నువ్వు కూడా ఆవో. అచ్చా, చల్ చల్. బా, నా ముఖం చల్తాయి, ఆవోయా. అచ్చా, చల్ సాచి. బాబు, బాబు, తాగు చంద్ర, తాగు, మజాగా ఉంది. తాగు. ఏమిటి? బ్రాంది తాగు శంకరయ్య. అదే విషం కాదు. బేట ప్రేమగా ఇస్తూ ఉంటే బాప్ కాదు అనకూడదు. నువ్వు ఇక మాట్లాడదు ప్రేమ్ సింగ్. బాబు, రేపు నీ పెళ్లిరా? నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఇదో నా పెళ్ళం. నీ పెళ్లికి అన్ని సిద్ధం చేశాను రా. నువ్వు రాకపోతే బంధువులు నా పరుగు పోతుంది. ఇది నీ పెళ్ళం కాదురా. ఎవరు కట్టుకున్న నా పిల్లని కాదు రాజకీయం. గెరా చంపేస్తాను. దీనికి అంతటికీ కారణం నువ్వు. ఏదో మేలు చేస్తావని అనుకుంటే నీ పాడు తాగుని పిల్లల్ని రుచి చూపిస్తావా? అరే దోస్త్ శంకరయ్య, ఇలాంటి మజాలు రుచి చూపకపోతే మీది వాడు మాది మాట వింటాడు. క్యా నీ మాట వింటాడని నా కొడుకును నరకపోకలో దాస్తావా? నరకం. నరకం. అవును, ముమ్మాటికి నరకమే. అవును, నరకమే. నీ పాలిట యమధర్మరాజుని నేనే. భీమ్ సింగ్, భీమ్ సింగ్. కాదు, నేను రౌడీగా తిరుగుతున్నానని, ఆస్తినంతా నాశనం చేస్తున్నానని
తన కొడుకుని మోసం చేస్తున్నానని ఆస్తిని కొడుకుని లాయర్ జగన్నాథానికి అప్పచెప్పిన ఆ రవణమ్మ సవతి కొడుకు భీమయ్యను నేనే. భీమయ్య ఆ జగన్నాథం నట్టి చేసిన? అవును, ఆ భీమయ్య నేనే. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి భీమ్ సింగ్ గా బ్రతుకుతున్న భీమయ్య నేనే. నిజమైన మోసగాడు నీవేనని తెలుసుకొని నీ ఎంత చూడాలనుకున్నాను, కానీ నీ అంతటా నీవే నా గూట్లోకి వచ్చి చేరుకున్నావు. ఎలకే పిల్లి తోక కలిస్తే ఆ పిల్లి ఊరుకోదు శంకరయ్య. బాబు భీమయ్య, ఈ ఒక్క తప్పు క్షమించు బాబు. మర్యాదగా దీని మీద సంతకం చేయి. ఏమిటది? నా సౌతి తల్లి దగ్గర కాజేసిన ఆస్తంతా నాకు దక్కేట్టుగా సంతకం చేయి. నేను చేయను. చెయ్యవు? చెయ్యకపోతే బాబు చంద్రం! చంద్రం కాదు కదా నీ బాబు వచ్చినా ఈ రోజు రక్షించలేడు. మర్యాదగా దీన్ని సంతకం చేస్తావా లేకపోతే చేస్తావా? చేస్తాను. అయితే సంతకం చెయ్యి. పెన్న. అవును. కంటి బాబు పోతుంది. వాచి 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 బాబు. నీ టైం బాగలేదు శంకరయ్య. అయ్యో ఉంగరం దేవుడిది. అవును దేవుడిదే. అయ్యో కోటు. అయ్యో అయ్యో ఇదిగో. అయ్యో రామచంద్ర, టిక్కెట్ డబ్బు కూడా లేదయ్యా. శంకరయ్య, ఆ రామచంద్రుణ్ణి తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళు. తీసుకెళ్ళండి. సింబా అబ్బాయి పెళ్లి. ఓయ్ ఓయ్, ఇంకొంచేపు ఉంటే పెళ్లి నీకే చేస్తాడు మగ్గురు. ఉన్నాడు గాని నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్ట ఉండేవాడు అనుకున్నా, అందరినీ నవ్విస్తా నవ్వుతా ఉండేవాడు. అందులోనే సినిమా యాక్టర్ వేలంగోడు అనేవాళ్ళు. అట్టగే ఉండేవాడు అనుకో. నవ్వి నవ్వి నా కడుపు చక్కలైపోయేది. ఆనాటి మనిషిని ఈనాటి మనిషిని చూస్తా అంటే గుండె చేరువైపోతాను. అబ్బబ్బా, ఎందుకట్ట కేకలాడతా? వస్తాడా నాకే చెవుడు అనుకుంటున్నావా? ఏ చెవులే. చెవుడన్నా మూడటమా? చెవుడంటే మొగుడంటావా? ఏమే, మంచి మూడు అనిపించుకోవాలంటే ఆడు చెవిటోడే ఉండాలి. ఎందుకంటే దేని తిట్టినా ఏమన్నా వినపడదుగా. మరి మంచి కళ్ళం అనిపించుకోవాలంటే అది గుడిదే ఉండాలి. మొగుడు ఏం తప్పు చేసినా దానికి తెలియదు. నేను గుడిదాన్ని అయిపోవాలి. మరి నీకు సేవ ఎవరు చేస్తావు? ఎంత రెండో పిల్లల్ని అయితే మాత్రం మొగుడికి ఎంత సేవ చేసుకోలేని జన్మం ఎందుకు? ఏంట్రా ఇది? మహాలక్ష్మి తీసుకొచ్చి మనుషుల కాళ్ళ దగ్గర పెడతావు? మీరు మనుషులు కనిపింది నా దేవుడు. మనం పెంచిన చెట్టు కాసిన మొదలు పండు దేవుడికి వేస్తాం కదా, అలాగే నా మొదటి సంపాదన నా దేవుడికి ఇచ్చుకున్నాను. తప్పేది బాబాయ్. నాయన, మేము కాదురా దేవుడివి. శక్తి లేక పని చేయడానికి తినడానికి తిండలేక అవస్థపడుతున్న మాకు నీరు పోయడానికి వచ్చిన మహాత్ముడు దేవుడు, మా పాలుడు దేవుడు నువ్వు. బాబాయ్, మీరు నాకు నమస్కారం పెట్టుకోండి. తిన్నాండి. దీవించు దీవించు బాబాయ్. పోతుంది కానీ రారయ్య. ఊరే, నీ మొదటి సంపాదనలో పెళ్ళానికి నీ పూలన్న తెచ్చావు కదరా? మర్చిపోయాను తిని. వాళ్ళే మొగుడురా. రాయచల్లా పువ్వెడతా. తొందరగా తిని మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అడుగు మీద పక్కేస్తా. నాకు అన్నం తిన్నాక అలా షికారుకి వెళ్ళి వస్తే నిద్ర పడుతుంది తిని. మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అలా వెళ్ళేస్తాను. రోజంతా ఇష్టం మీద శిఖాలు పడుతూ చాలేదంటరా? అది రిక్షా మీద, ఇప్పుడు కాళ్ళ మీద. వాళ్ళే వాడురా. రాయచల్లారా, సోదర సోదరీమణులారా రండి, సినిమాలో చేరాలా? రండి 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 రండి. జాక్పాట్ కొట్టాలా? సినిమాలో చేరాలా? బావా, ఓ గీత, నీకోసం కళ్ళల్లో టార్చ్ లైట్ పెట్టుకుని ఊరంతా వెతికితే ఇక్కడున్నావా? లేకపోతే మేఘాలు ఉంటా అనుకున్నావా? అనుకోలేదు. నువ్వు ఇలాగ డిగ్రీ లేని చెత్త ప్రొఫెసర్ అవుతావు కూడా అనుకోలేదు. ఈ ఉద్యోగానికి ఏం గీత, బ్రహ్మాండమైన ఉద్యోగం. ఒకరికి చేయి చాపకుండా సాగిన చేతుల్లో రాతలు చూసే ప్రొఫెసర్ ఉద్యోగం. బోడి ఉద్యోగం. చూడు బావా,
మా నాన్నతో చెప్పి మినిస్టర్ సిఫార్సుతో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంటికి పద బావా. నా 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 గీత, ఇంతకంటే మంచి ఉద్యోగం రాదు, దొరకదు. అయితే రావా? సినిమా యాక్ట్ కన్నా ఛాయి సినిమాలో చేరవేనా? సినిమా తల్లి చేరబేక. ఏ గీత గీత